ఇవాళైతే ఎంతో జ్యూసీగా ఉండే ఆప్రికన్ డిలైట్ డిజర్ట్ ఎలా చేయాలో చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందర సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా కనుక నేను చెప్పిన కొలతలతో చేశారంటే పిల్లలు బాగా ఇష్టంగా తింటారు, మళ్ళీ చేసి పెట్టమంటారు కూడా. అందుకే వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. మరి ముందుగా ఆప్రికాట్స్ని నీళ్ళల్లో రాత్రంతా నానబెట్టుకోవాలి. ఈవినింగ్ చేసుకోవాలంటే మినిమం 10 hours అయినా నానాలి. ఎక్కువగా నానితే అంత క్రీమ్గా వస్తాయి. నేనైతే ఒక 7-8 తీసుకున్నాను. వీటిని నీళ్లు పోసి నైట్ మొత్తం నానబెట్టేశాను. తర్వాత మార్నింగ్ ఇవి తీసేసి మిక్సీలోకి వేసుకొని నీళ్ళతో పాటే గ్రైండ్ చేసుకోవాలి. నేను డ్రై ఫ్రూట్స్ కోసం బాదాం, కాజు, కిస్మిస్ తీసుకున్నాను. వీటిలోకి కొంచెం యాలకుల పొడి కూడా షుగర్తో పాటు గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక గిన్నెలోకి బాగా చిక్కని పాలు ఒక 1/2 లీటర్ తీసుకొని కాగనివ్వాలి కాసేపు. ఇప్పుడు మరొక ప్యాన్లో మిక్సీ పట్టుకున్న ఆప్రికాట్ని వేసి కాసేపు దగ్గరకు వచ్చేదాకా కలుపుకోవాలి. నానబెట్టుకున్న మిగిలిన నీళ్లు కూడా వేసేసాను. చల్లని పాలు కొద్దిగా తీసుకొని దాంట్లోకి 3 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసి కలుపుకొని ఉంచుకోవాలి. ఈ లోపల ఆప్రికాట్ క్రీమ్ కూడా దగ్గరకు వచ్చేసింది. దీన్ని కూడా సన్నపు సెవ్ మీద కలుపుకుంటూ దగ్గర పడిన తర్వాత దించేసుకొని చల్లారబెట్టేసుకోవాలి. ఇప్పుడు వేరే కడాయిలో కొంచెం నెయ్యి వేసుకొని తీసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసి కాసేపు వేయించుకోవాలి. వేగాక చివర్లో కిస్మిస్ కూడా వేసి వేయించుకొని తీసి చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు పాలు దాదాపుగా మరిగిపోయాయి కాబట్టి పాలల్లో కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ వేసి కొద్దిగా చక్కెర కూడా వేసేసి కొంచెం దగ్గరకు వచ్చేదాకా కలుపుకోవాలి. మరీ ఎక్కువగా చిక్కగా ఉండకూడదు. దించే ముందర కొద్దిగా యాలకుల పొడి కూడా వేసేసి దించుకొని చల్లారబెట్టుకోవాలి. ఒక 1/2 hour తర్వాత ఇవన్నీ చల్లారిపోయాయి కాబట్టి ఇప్పుడు ఒక బ్రెడ్ ప్యాకెట్ తీసుకున్నాను. ఈ బ్రెడ్లన్నిటికీ 4 తట్ల అంచులన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలి. నేను ఒక 8 బ్రెడ్లు తీసుకున్నాను. ఈ బ్రెడ్స్ మధ్యలో స్ప్రెడ్ చేయడానికి ఆప్రికాట్ క్రీమ్ 1/2 కప్పు మిల్క్ మేడ్ తీసుకున్నాను. వీటితో పాటు మనం చేసి పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ కూడా ఉంది. ఈ 3 కలిపితేనే టేస్ట్ బాగా వస్తుంది. ఇప్పుడు ఒక స్క్వేర్ బాక్స్ తీసుకొని దాంట్లో బ్రెడ్స్ అన్నీ పేర్చుకోవాలి. బాక్స్ కొంచెం పెద్దదైంది కనుక వేరే చిన్న ముక్కలను కూడా వేసాను. ఇప్పుడు ఫస్ట్ లేయరు కస్టర్డ్ మిల్క్ వేసాను. అది కూడా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత సెకండ్ లేయరు ఆప్రికాట్ క్రీమ్ వేసాను. తర్వాత థర్డ్ లేయర్ మిల్క్ మేడ్ వేసాను. ఇలాగే ఒకటెంబడి ఒకటి వేసి మళ్ళీ బ్రెడ్ కూడా పెట్టి మిల్క్, ఆప్రికాట్ క్రీము, మిల్క్ మేడ్ వేసాను. ఈ 3 లేయర్స్ తర్వాత బ్రెడ్ వేసాను. అలా బ్రెడ్ 5 లేయర్స్ వరకు వేసాను. ఈ బాక్స్లో 5 లైన్స్ వరకు బ్రెడ్ పట్టింది. మిగతా సైడ్కి ముక్కలను పెట్టేశాను. సైడ్కి ప్లేస్ ఉంది కాబట్టి ఇప్పుడు సేమ్ అలాగే కస్టర్డ్ మిల్క్, మిల్క్ మేడు, లాస్ట్లో ఆప్రికాట్ క్రీము వేసేసి చివర్లో వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసి గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది. దీనిలోకి కావాలంటే మళ్ళీ యాలకుల పొడి, కొంచెం కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చు. ఆ ఫ్లేవర్స్ ఎక్కువగా ఇష్టం ఉండదని వేయలేదు. ఇప్పుడు ఈ బాక్స్ని ఒక 7 hours అయినా ఫ్రిడ్జ్లో ఉంచాలి. తీసాక తింటే చాలా టేస్టీగా ఉంటుంది. జ్యూసీగా పిల్లలు ఎంతో ఇష్టపడే ఈ డిజర్ట్ ఈజీగా చేసుకోవచ్చు. నాకైతే చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. నేను 2 bowls దాకా తినేసాను. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేస్తారు కదా. ట్రై చేస్తే మటుకు కామెంట్ చేయండి. బర్త్డే ఫంక్షన్లకు కానీ ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కానీ ఈ డిజర్ట్ కనుక చేసి పెడితే మళ్ళీ మిమ్మల్ని తలుచుకుంటారు. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చిపోండి. వెళ్ళేటప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఉంటా మరి. సర్వేజన సుఖినో భవంతు.